नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश्य ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मंत्रमूलं गुरुर्वाक्यं ध्यानमूलं गुरोर्मूर्तिः आत्ममूलं गुरुकृपा तस्मै श्री गुरवे नमः। श्रीकृष्ण करुणाकर शिवकर श्री रुक्मिणी नायक लोकाराध्य सुमंगलाकर हरि लोकेश भक्तावना पाकारी प्रमुखादि दैवतमुलं भाविपदालेनि नी साकारमु मदिन् उहिंपदरमे सौजन्य संरक्षण। परम पवित्र नाम सुरवंदित भार्गव राम दैत्य संहरण गुणाभिराम मुनि मानस वीधि विहार राम ओम धर सुतनेत सद्गुण निदान दयाकर राम नी पदमु अरयनु जिंदु मामदिन् अहंकृति बापवे दीनबांधवा पत्रिग्राम समुद्भूतं द्वारकामायुवासिनं भक्ताभीष्टप्रदं देवं साईनाथं नमाम्यहं। श्री साईनाथं नमाम्यहम्। ओम शांति शांति शांति। सूत्रे मणिगणायव ఊర్చబడిన ముత్యాలగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయుడు భావి భారత భాగ్యోదయ దీక్షాదక్షుడైనటువంటి సాయి సోదరుడు సాయి భక్త బృందానికి నిత్యమంగళ కళ్యాణగుణ మహితాత్మికులైనటువంటి మాతృమూర్తులు సోదరిమణులకు మీ అందరికీ పరమాత్మ ఏకం బహునామరూపం అయిపోయిందండి పరాశం. దీని విశ్లేషణ ఇప్పుడు మనకు కావాలి. పరమాత్మ ఏకం బహునామరూపం, అనేకమైనటువంటి పేర్లతో వివిధ రూపాలతో ఏ పరమాత్మని యొక్క అత్యుత్ శక్తి మీ అందరి ద్వారా తదేకంగా ఇటువైపు సృష్టిస్తున్నదో ఆ జగన్మాతృ స్వరూపానికి నా హృదయపూర్వక నమస్కారాన్ని రక్షించుకుంటూ ఈనాడు ఒక మత సహనకారుడు ఒక మతేతరుని పిలిపించి ఈ సద్గోష్ఠిలో పాల్గొనేట్టుగా చేశాడు. కబీర్ను ఒక అతను అడిగాడు, అయ్యా భగవంతుడు గురువు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షం అయితే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అని అడిగాడు. సమస్య, నేను గురువుకే నమస్కారం చేస్తాను. గురువు లేకపోతే నేను భగవంతుడిని తెలుసుకొని ఉండకపోవచ్చు. గురువు యొక్క మహిమ, భగవంతుడి యొక్క మహిమ నాకు తెలుసు రాకపోతే వచ్చుండదు. కాబట్టి అది తెలుసుకోవడానికి కారకుడు మూల కారకుడు గురువు కాబట్టి నేను ముందు గురువుకే నమస్కారం పెడతాను కవి. ఎంత మాట అండి! ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిపించి ఇక్కడ ఈ సమయంలో నాకు ఈ అవకాశాన్ని ఇప్పించినటువంటి శ్రీశైలం అంత దూరం నుంచి వచ్చినటువంటి మీ అందరి తరఫున మరి రాత్రి నుంచి నాకు ఆతిథ్యం ఇచ్చిన ఇక్కడ పిలుచుకొచ్చినటువంటి మీకు తెలిసిన వారు, వారి పేరు చెప్పడానికి కూడా మనకు సాహసం లేదేమో, వారికి మీ అందరి తరఫున నాకు ముఖ్యంగా నాకు కూడా ఒక పెద్ద సమస్య ఉందండి.
మరి నేను ముస్లిం అను అదేమో కానీ ప్రకృతి ఎక్కడ పోయినా నాకు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 12 గంటలకు లేదా రాత్రి నడివేయి అప్పుడే ఇస్తారు నాకు ప్రోగ్రాం మాట. ఏం స్వామి అని అంటే అని అంటాడు, అరే నా బాబు గారు మీకు ఏ పెళ్ళిళ్ళు జరిగినా చూడండి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే ముహూర్తం కుదరతుంది వాడు. అట్లాగే నడివేయి రాత్రి 12 గంటలకు సాయంకాలం చేస్తాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలన చేస్తే మొఘల్స్ ఎంపరర్స్ 1200 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంత పరిపాలన చేసినప్పుడు వాళ్ళు కూడా పట్టపగలు 12 గంటలకి రాజ్యాన్ని వదిలేసిపోయారు. మీ సాంప్రదాయం వదిలే నాయన, అందువల్ల నీకు పట్టపగలు 12 గంటలకే నీకు అవకాశాన్ని ఇస్తానన్నాడు ఆయన. మరి ఆ సమయం ఎటువంటిది స్వామి నీకు తెలియదా అంటే అక్కడ కాలమహిమ క్షేత్ర మహిమ రెండు ఉన్నాయి. క్షేత్ర మహిమ బాగానే ఉంది, కానీ ఒకప్పుడు రామాయణంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. ఎప్పుడు కూడా ఆ సీత ముందు రాముడు సీత వెనక లక్ష్మణుడు పోతుండేవాడు దండకారణ్యంలో. ఒక ప్రాంతంలో అడుగు పెడితే ఆ లక్ష్మణుడు విల్లుమలాడు వారి నేనే పోయి ఇలా మీరెందుకు పోయి ఉదాడ వారేస్తాడు ఆయన. సీత ఆశ్చర్యంగా చూస్తుంది రాముడిని. అదే లక్ష్మణుడి తప్పు కాదు, క్షేత్రమహిమ అలాంటిది. ఆ మట్టిని కొంత మూట కట్టుకుంటాడు ఆయన. మూట కట్టుకొని ఆ క్షేత్రం దాటిన తర్వాత మళ్ళీ ఆయన ఓకే ఈ లక్ష్మణుడు అదేంటి మీరు మోస్తున్నారే, నేను కదా పిల్లమ్మలు పోయాలా, మీరు మోస్తుంటారు ఏంటంటే అప్పుడు సీతారాముడు ఒకరినొకరు చూసుకుంటారు. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడుతుంటాను, నువ్వు ఆ మట్టి కాస్త 10 అడుగులు చల్లేసిరా అంటాడు. అతను చల్లేసి వస్తే ఈ మీలో ఆ అడుగు పెడతానే ఆ మళ్ళీ వారేసి మళ్ళీ అదే పాట పడతాడు. నేను ముయ్యాను అంటే ఏమిటి క్షేత్రం అని రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్పాడు. కొంతమంది అడుగు పెడితే 12 మూరల మట్టి చెడిపోతుందట. కొంతమంది అడుగు పెడితే ఆ చెడిపోయిన 12 మూరల మట్టి కూడా పునీతం అయిపోతుంది. మరి అలాంటి వాళ్ళు ఇంతమంది చేరారు, పునీతం కాదా? మరి బాబా గారు ఇప్పుడు ఉన్నారా అంటే విగ్రహ రూపంలో ఉన్నారు. ఆయన నిజంగా కూడా ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తక ఆంజనేయం అనేసి ఆంజనేయుడు ఎక్కడ రామనామం ఉంటుంది అక్కడ ఆంజనేయుడు ఉంటాడు. ఆ విధంగా ఇప్పుడు ఉన్నాడు ఆయన. నారదుడు విష్ణువుడు ఒక మాట్లాడతాడు, స్వామి నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు అంటాడు ఆయన. అరే మన భక్తానామ ఎక్కడ కానీ తత్ర తిష్టామి నారద అన్నాడు. నా భక్తులు ఒక 2 చేరి ఎక్కడైతే నా గురించి మాట్లాడుకుంటారు అక్కడ నేను తిష్ట వేసుకుని ఉంటాను రాన్నాడు. మనం ఇంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే లేడైనా జ్ఞాననేత్రంతో చూసుకోవాలి. ఆ జ్ఞాననేత్రం ఎలాంటిదో అది ఈనాడు మనం మాట్లాడబోయే సాయి తత్వం. చూసారా? అందువల్ల సాయి తత్వం అసలు సాయి బాబా అంటే ఏమిటి ఉత్పత్తి అర్థం చాలా మందిని అడిగాను చెప్పాలి. నా అనుభవానికి నాకు నా మనసులోనే నా ఉద్భవం సాయి అంటే ఇదిరా బాబా అంటే ఇదిరా చెప్పినటువంటి వ్యక్తి ఆయన. సాయి ఎన్ని అక్షరాలు, బాబా ఎన్ని అక్షరాలు? సాయి అంటే ఈ సమస్తం ఇందులో ఎవిడి ఉందో అది సాయి. ఎవరైతే నన్ను 5.5 అడుగుల శరీరంగా భావిస్తారో వాళ్ళు నా విషయంలో కేవలం అజ్ఞానాన్ని బాబా గారే అన్నారు. ఈ 5.5 అడుగుల శరీరం ఈ ఆకారం ఒక్కటే నేనని అనుకుంటే వాళ్ళు నా విషయంలో కేవలం అజ్ఞానులు అన్నారు. సాయి అంటే ఈ సమస్తం ఇందులో విత్తనంగా ఇవిడి ఉందో అది సాయి తత్వం. బాబా అంటే ఈ భారం మొత్తం ఎవరైతే భరిస్తున్నారో అది బాబా. ఈ సాయిబాబా గురించి మనం మాట్లాడుకోవాలంటే 1004 ఆదిశేషుడికే కాలేదే అక్బర్ బాద్షా ఎట్లా మాట్లాడతాడు? వాడు ఏనుగులైతే మనం అందులో ఆ ఏనుగు కడుపులో ఒక గసగసంచాక మనం అదొక లెక్క పక్క మనం మాట్లాడగలమా? ఆయన సాహసిస్తూ ఉండాలి. మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో నేను ఆయన గురించి మాట్లాడడానికి సాహసిస్తున్నాను. ఎందుకంటే కొండగాలిని ఒక సీసాలో బంధించలేము. ఒకవేళ బంధించడానికి కొండగాలి అనిపించుకోదు, లక్షణాలు మారిపోతాయి. కాబట్టి ఒక మహాసముద్రాన్ని
ఒక బుడగతో, ఈ బుడగే మహాసముద్రం అనుకుంటే ఎట్లా? ఆ బుడగ కూడా మహాసముద్రంలో భాగమే. అది ఎంతటి మనం ఎంత చూడడం. సముద్రంలో ఈ చిటికిన వేలు ఉంచి ఉప్పని ఊదితే అందులో ఎన్ని తుంపరలో వస్తాయో అంత తుంపరంతా తెలుసుకున్నాను అన్నాడు ఒక ఆయన. ఇంకా సముద్రం అంతా ఎప్పుడు తెలుసుకోవాలి. తెలివి ఎవ్వింత లేనియడా తృప్తుడనై కైవన్ని సర్వము తెలిసిపోయినచ్చు గర్వితమ్మ తినివేరించి తొలి. ఇప్పుడు ఉజ్వలమతులనే పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై ఏమి తెలియని వాడని వెలమితి. ఏమైపోయిందంటే గతమయ్యే నిదాంతర గర్వం. సముద్రంలో ఒక తుంపరంతా తెలుసుకున్నాను. ఏమని? ఈ తుంపరంతా తెలుసుకునేదానికి నా శక్తి తాగితే ఈ సముద్రం గురించి నేనేం తెలుసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. వాడి వ్యక్తిత్వమే లుప్తం అయిపోయింది. వాడు లేకున్నాడు వేరు. అది స్థితి. బాబా గారు అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. నేను ఆయన ఫకీర్ ఉన్నాడే. ఫికిర్ లేని వాడు ఫకీర్. ఫికిర్ అంటే ఏ విధమైనటువంటి సంశయం కానీ అనుమానం కానీ లేనటువంటి వాడు ఫకీర్ అన్నమాట. అటువంటి ఫకీర్ దొరకడం మీకు అరుదురా అన్నాడు ఆయన. బస్సులో కూర్చున్నాం, డ్రైవర్ని నమ్ముకొని కూర్చుంటాం. డ్రైవర్ మీద నమ్మకం లేకపోతే కూర్చుంటామా? ఆ విధంగా ఎప్పుడైతే మన డ్రైవర్ని నన్ను బస్సులో కూర్చుంటాం నిశ్చింతగా ఉంటాం. నమ్మకం లేకపోతే మనసు స్థిమితంగా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫకీరు పగ్గాలు నీకు ఇచ్చేసాడో నేను బేబీకి నిర్భయంగా ఉన్నాను. అది నేను అనేటటువంటి భావన ఎక్కడైతే లుప్తమైపోయి ఉంటుందో అదే స్థితి. దాన్ని వర్ణించడానికి వీలు పడదు. ఒకప్పుడు ఆయనేమో మాటల్లో ద్వైతం చెప్తాడు బాబా గారు, ఆచరణలో అద్వైతం. తన ఆచరణలో ప్రతిదీ అద్వైతమే. అద్వైతం చెప్పడానికి కుదరదు. చెప్పాలంటే ద్వైత స్థితికి దిగి రావాల. అవరోహణ అవతారం కిందికి దిగాల. దిగితే కానీ ఆ భేదం ఏర్పడదు. ఆ భేద దృష్టి ఉంటేనే తప్ప నువ్వు నేను అనేది రాదు. నువ్వు నేను లేని స్థితే ఆ స్థితి. అది చెప్పడానికి ఇంతకుముందు చెప్పాడు. అదే అవాంగ్ మానస గోచరం. నా వాక్ నా మానస గోచరం. అనూహ్యం, ఊహకు అతీతం, అనిర్వచనీయం. నోటికి అందదు. నోటికి అందింది ఈ మాటలన్నీ. ఇవన్నీ తప్పుడు కొదలే. ఊహకు అందకుండా ఉండేది సత్యం. మనం మాట్లాడేదన్నీ ఊహలకు అందేది. కాబట్టి ఇవన్నీ అవ్వగలే. నా వాక్ నా మానస గోచరం. తమిళంలో ఒక మహాభక్తుడు ఉన్నాడండి. ఆ తమిళంలో ఎన్నో కీర్తనలు రాశాడు, వేల కీర్తనలు. ఇక చనిపోతాడనేప్పుడు లాస్ట్ ఏ కీర్తన రాశాడో తెలుసా నీకు? ఎవరికైనా తెలిసి ఉంటే చేయబోయేదండి. తెలియదు. లాస్ట్ ఏం రాదు. ఎంతవరకు నేను రాసిన కీర్తనలన్నీ అబద్ధాలను రాసేసాడు. ఎందుకంటే ఇవన్నీ ఎంగైపోయింది. కాబట్టి బాబా గారు మన చేతనే చెప్పిస్తారు. అదే ఆయన దగ్గర ఉండే లాభం. మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీలో బూటీ తెలుసు మీకు అందరికీ. బూటీ వాడ కట్టాడుగా. అక్కడికి కదా సమాధి మందిరం అంతా ఉంది. ఆ బూటీ వాడలో కృష్ణ మందిరం కడతామని ఆయన ఆలోచన. బూటీ మొట్టమొదట బాబా కాదు. ఆ కృష్ణ మందిరం కట్టేటప్పుడు అనుకోకుండా బాబా గారు అక్కడికి వస్తాడు. ఆ మందిర ప్రాంగణానికి. ఆయన చూస్తే ఆయన సంతోషపడిపోతాడు. బూటీ బాబా గారు మీరు వచ్చారు, చాలా మంచిది. ఈ తావుని చూశారా? కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాను. ఈ ప్రతిష్టకు ముందుగా మీరు వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చుంటే ఈ స్థలం పావనం అవుతుందండి అని అంటాడు బూటీ. ఎవరితో? బాబాతో. అప్పుడు బాబా అంటాడు, బాబా ఒక నవ్వు నవ్వి, బూటీ నువ్వు ఒక పిచ్చివాడిగా అన్నాడు. బూటీ మాట పడేవాడు కాదు. నన్ను ఇప్పుడు పిచ్చివాడని ఎందుకన్నాడు. నేనేం తప్పు చెప్పినానని నన్ను పిచ్చివాడు అంటున్నావు అని అంటాడు. అప్పుడు బాబా, ఈ ప్రశ్న కూడా సాయిని అడుగుతావా? కొన్ని ప్రశ్నలు భవిష్యత్ కాలానికి వదిలిపెట్టు.
ఆ భవిష్యత్ కాలమే నీకు సమాధానం చెప్తుంది అంటాడు. గమ్ముకుండిపోతాడు. కాలాంతరంలో ఆయన కాలమైపోతాడు. హిందువులు ముస్లింలు పినుగులాడతారు, నేను చేస్తున్న కర్మ తెలియదని. సరే అంతా అయిపోయి ఇద్దరు ఏకీకృతమైపోయి ఆ తర్వాత మంచి ఒక కృష్ణ విగ్రహం పోయింది, మర్చిపోయాడు. షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని తీసుకొని ప్రతిష్ఠ చేస్తాడు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు లోపల బాబా వాణి వినబడుతుంది ఎవరికి? ఊటీకి. ఊటీ చూసావా, ఇప్పుడు ఎవరు ఇక్కడ ప్రతిష్ఠ అవుతా ఉండేది? కృష్ణుడా? అప్పుడు నేను నీకు చెప్పడం వీరిపోతాను, అయ్యా కృష్ణుడు కాదు ఇక్కడ ప్రతిష్ఠ అయ్యేది నేనే అని కనుక నేను చెప్పాను అనుకో, అది అహంకారం సూచితం అవుతుంది. ఎంత ఆలోచన చేసి అప్పుడు సమాధానం చెప్పలేదు. చూడండి, ఇక్కడ ప్రతిష్ఠ కాబట్టి నేనే కాబట్టి నీకు అప్పుడు నేను చెప్పడం అహంకారం అవుతుంది. అప్పుడు చెప్పలా, ఇప్పుడు నీ అంతర్వాణి నీకే చెప్తావు నేను అంటాడు. చూసారా, మనకే సమాధానం పరుస్తాడు. ఇటువంటి కొల్లలు మీరు పొలావు తింటే నాకేంటి లాభం? నాకు అనుభవం. మీరు చిల్లని ఎండాకాలంలో ఇప్పుడు తాగారు, ఏది జ్యూస్ తాగారు కదా, మీరు తాగితే ఆనందం నాకు, నేను కూడా జ్యూస్ తాగితే మీకు వచ్చిన ఆనందం నాకు తెలుస్తాను. కాబట్టి బాబా గారి అనుమతి ఆయన కట్టగలిగింది, ఈయన గిట్టగలిగింది, ఈయన గిట్టగలిగిన పుస్తకాలు రాసి ఉపన్యాసం చెప్పింది, నీకు జరిగిందా అని అడిగాడంటే నాకు అడగలేదు. అందువల్ల నేను నా చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు 80 కావస్తుంది, ఒక సంవత్సరం తప్ప 80 ఎక్కువసేపు మైక్ పట్టుకోలేదు కాబట్టి అది శివుడికి వచ్చేస్తుంది. అందువల్ల నా చిన్నప్పటి నుంచి నేను సామాన్యంగా బాబా గారు చెప్పినట్టుగా ఒకరు చెప్తే డూడు కోసం అలాగే వినే తత్వం కాదు. మా పెద్దవాళ్ళకు మమ్మల్ని తయారు చేశాడు. చాలా మందిని పరీక్ష చేస్తారు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస కూడా ఒక మాట చెప్పాడు, వీరబ్రహ్మం గారు కూడా, విరాట్ పోతుడు వీరబ్రహ్మం గారు కూడా ఒక మాట చెప్పాడు, రే రాబోయే కాలంలో ఉల్లిగడ్డకు ఒక గురువు వస్తాడరా, మీ గారి జాగ్రత్త. పరీక్ష చేసి కానీ ఆ లక్షణాలు ఉంటే కానీ డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు అత్తర్ సాయిబ్ అన్న తర్వాత అత్తర్ వాసన రావాలి, మీకు కరవర వాసన వస్తే ఎట్లా? అదేంద్ర సాయిబు ఈ వాసన వస్తా ఉంది, ఇదే అత్తర్ వాసన రాని అడగాలి కదా. మనం అడగం, భయం, మా వాడేం చెప్పేస్తాడు, మనమేం వెళ్ళిపోతాం. ఆ భయం ఉన్నంత వరకు మీకు తత్వం అర్థం కాదు. నిర్భయత్వమే దైవత్వము. ఆ భయరహితుడు ఎవరో వాడు నిజంగా వేదాంతి. మీ చేతిలో బ్యాటరీ ఉంది, చీకట్లో పోయేదాన్ని భయపడతారా? బ్యాటరీ ఉండేవాడు ధైర్యంగా పోతాడు. అదే ఎవరి హృదయంలో, ఎవరి శరీరంలో, నరాల్లో ఆ భగవంతుని యొక్క బాబా యొక్క అనుభూతి ఎవరికైతే జీర్ణమై ఉంటుందో వాడు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడి నిర్భయంగా మాట్లాడతాడు వాడు. అందుకే శ్రీకృష్ణుడు కూడా అంత పెద్ద కురుక్షేత్రుడు వెయ్యివాడు ఉన్నాడు, ముందు నొగలు పట్టుకొని. అమ్మలారా, అయ్యలారా, నా కోసమే ఆడకండి, మీకోసం మీ బిడ్డలు అని అల్లా యేసు ప్రభు ఆయన కూడా చాలా కఠినంగానే చెప్పాడు. బైబిల్ చదవండి. మహమ్మద్ ప్రభు కూడా కత్తి పెట్టుకుని మాట్లాడాడు. నక్కగా చెప్పరా, ఎవడు శాసించగలడో వాడే ప్రేమించగలడు, ప్రేమించగలవాడే శాసించగలడు. చంపేస్త జాగ్రత్త పోయినామంటే అని నా కొడుకుతా అంట, కొట్టను. ఎందువల్ల వాడి మీద ప్రేమ ఉంది. వాడు చెడిపోతాడేమో నాకు ఇదే బయట పోయేవాడు, నేను అరవను. వాడి మీద ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాడిని అరుస్తాడు, తిడతాడు, కొడతాడు. మనం వాడి మీద వాడిని వదిలేస్తాం. మనం బూడే వాడిని మనం పడుకుంటాం. పొగడ్తలో పోతే అగడ్తలో పడిపోతాం అని తెలియదు. మనకు కావాల్సిన పొగడ్తలు కాదు, ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వాడే అభిహి అన్నాడు వివేకానంద. నా అభి అధైర్యం, ధైర్యం లేనివాడు వాడు ఎందుకు వచ్చి ధైర్యవంతుడే, గుణవంతుడు అంతా కూడా. విక్రమాదిత్యుడి దగ్గర అష్టలక్షలు ఉన్నాయి. ఆయన వదిలేసి సమయం వచ్చింది, తెల్లారుతో అందరూ వదిలేసిపోయే కాలం వచ్చింది. నిద్రపోతా ఉంటే విక్రమాదిత్యుడు ముందు సంతాన లక్ష్మి, మరి పోతే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి అందరూ వచ్చి అయ్యా మేము రేపు పోతా ఉన్నాం, మా పండుగకి ఇవ్వండి అందరికీ చేస్తాడు. లాస్ట్ ధైర్యలక్ష్మి వస్తుంది. నేను అంటే నేను అడిగి ఇవ్వను, నువ్వు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? విక్రమాదిత్యుడు. తెల్లారితో ఆస్థానంలో 8 మంది కూర్చోనున్నాడు. ఏమమ్మా మీకు 7 మందికి అనుమతి ఇచ్చేసాను కదా, మీరు కోరేది ఏమంటే
డైలీ లక్ష్మి మాత్రం ఉంటేనే మేము ఎక్కడికైనా పోతాం. కీలకం చూడండి, గురి కీలకం. ఆ ఇంజన్ కాడ నుంచి ఘాటు దాకా ఎన్నో పెట్టెలు ఉంటాయండి. రైలు ప్రయాణం, మంది కూడా జీవిత ప్రయాణం, ఇది కూడా ఒక రైలు ప్రయాణం లాంటిదే. రైలు ఆపాలంటే ఏం చేయాలి? మన రైలు ఇంజన్ ఎదురు ఆపాలంటే మన చుట్టూనే లేకపోతాం. గురుకీలకం లాంటి ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్ పట్టుకోండి. గురుకీలకం డ్రైవర్తో సంబంధం లేకుండా మీ జీవిత ప్రయాణం ఆగిపోతుంది. అదే స్థితి. కీలకం, అది గురు కీలకం. కాబట్టి అయితే నీకు జరిగినటువంటి అనుభవాలు ఏంటయ్యా? ఇవి చాలా ఉన్నాయి. చెప్పాలంటే నాకు జరిగిన 2 ఇన్సిడెంట్లు నేను ఆయనకు లొంగిపోయాను. నేను మా ఊళ్ళో పాపానాయుడుపేట, నేను పుట్టి పెరిగింది తిరుపతి విమానాశ్రయం దగ్గర. కాళహస్తిలో సెటిల్ అయ్యాను, శ్రీకాళహస్తి. అక్కడ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక టూర్ వేశారండి. ఎప్పుడంటే 30 సంవత్సరాల ముందు. నన్ను కూడా, సార్ మీరు కూడా బాబా అంటే అప్పుడు షిర్డీ బాబా, పుట్టపర్తి బాబా దగ్గర కొన్ని ఊళ్ళు వేశారు టూర్. మొట్టమొదట కొన్ని ప్రాంతాలు చూసుకుంటూ కర్నూలు గోవా, రాత్రి కాళహస్తి ప్రజలు తెల్లారికంట కర్నూలులో నక్షత్ర మార్పులో బాబా గారి మందిరం తెల్లారికంతా పోయి బాబాని దర్శనం చేసుకొని అప్పుడు రవ్వలకొండ పోదాము అని ప్లాన్ పడింది. అయినా సాయంత్రం బయలుదేరాను. రాత్రి అంతా బాధ్యతలతో బయలుదేరాను. నేను తెల్లారికంతా గోదావరి అక్కడ స్నానం చేసుకుని 5 గంటలకంతా కర్నూలులో బాబా గారి దర్శనం చేసుకున్నాను. క్యూలో పోతాను. అయితే జనం లేదప్పుడు. బాలసాయి వాళ్ళందరి వైపు పక్కన ఉండేది. పోతా ఉంటే అంతకుముందు 1 నెలకు ముందే మా బావమట్టికి LICలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి కర్నూలు వేశాడు. వాడు ఎక్కడున్నాడు? కర్నూలు అంటే చిన్న పల్లెనా, ఒకప్పుడు హైదరాబాద్ మన రాజధాని చేయాల్సిన ఊరు. వాడు పోయి అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. సానే LIC డెవలప్ ఆఫీస్ ఎక్కడ ఉందో వాడు ఎక్కడున్నాడు నెలకు ముందే. సరే మా శ్రీమతి గారు వెనక పిల్లకాయలు మేమంతా లైన్లో వస్తాను. బాబాని అడుగుతామని మా శ్రీమతి, బాబా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకొక గంటలో కర్నూలు వదిలేసిన వాళ్ళు మనం పోతాం. దాని దర్శనం. బాబా మా తమ్ముడు కర్నూలులో ఉన్నాడు, నేను కర్నూలు వదిలే లోపల మా తమ్ముడిని చూడాలి బాబా అడుగుతా ఉంది. నేను వెనక వింటా ఉంటాను. మళ్ళీ మారిన కోరిక కొడుకు ఎందుకు కోరతావు? ఒకవేళ ఆయన కనబడకపోతే బాబా నాకు చూపించలేదని ఆయన పైన అభాండం వేస్తాం. అది సాధ్యమా? వాడు వచ్చేనాడు, వాడు ఎక్కడున్నాడు, వాడికి మనకు చెప్పలేదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు కూడా లేవు. వాడు ఆడుతున్నాడు, ఎందుకు అడుగుతావు? అవి కానీ కుదరకపోతే ఆయన తెలుసు చేస్తావా అంటే ఈ ఆటోళ్ళంతా జరిగిన మీకెందుకు సార్? ఆయన అడగతామని బాబా మీకెందుకు? ఆయన అరుస్తారే మహిళా మండలి లేచింది. మహిళా మండలి సరేలేమ్మా, సరేలేదు గమ్ముపోయా. చూసుకుంటానే గరం ఇడ్లీ నాష్టా చేసుకుని ఒక హోటల్లో కూర్చుంటే మెయింటైన్ చేసి ఆయన ఒక విశ్వబ్రాహ్మణుడు పెట్టాడు ఆ టూర్. సార్ తొందరగా టిఫిన్ చేసుకోండి, అక్కడ బస్సు ఉండేది, అక్కడ వచ్చేసేయండి, మనం రవ్వలకొండ పోదామన్నారు. నేను టిఫిన్ చేసుకుని వస్తా అంటే ఈ మహానుభావుడే కర్నూలు అంటే సండ రోడ్లు అప్పుడు 8 ఆ పక్క 4 రోడ్లు, ఈ పక్క 4 జంక్షన్ ఉంది ఒకటి. అక్కడ రవ్వలకొండ పోయితో ఆడ బస్సు నిలబడి ఉండాలి. ఈ ఆచార్య వచ్చి, సార్ ఇంత పొడుగు అరటిపండు తీయగా పని ఉంది సార్ తింటా వస్తున్నాం. మా పిల్లకాయలు మాకు అరటిపండు కావాలి. మాకు ఏమైనా పిల్లకాయలు ఎవరితో చేసినా నాకు అవి ఆవిడేదో ఆ రోడ్డు కావచ్చు ఆవిడేతో ఉంది అన్నాడు. ఇది దాటుకుని పోవడం అతనేమో హారం ఇస్తున్నాడు. నేనేమన్నా అంటే అది వేమన సాంప్రదాయం. ఆ బస్సులో రాత్రి డ్రాయర్ వేసుకుని కింద పడుకుని వీళ్ళకందరికి చూపించి డ్రాయరు బనీను పై గుడ్డ కూడా ఉందో లేదో అప్పుడు 30 సంవత్సరాల ముందు. సరిగా అరటిపండు చేద్దామని నువ్వు ఇక్కడే నిలబడయ్యా ఏదంటే దాటుకుని పోయినా. వాడేమో హార్న్ ఇస్తాడు, తొందరగా. నేను రోడ్డు దాటుకొని ఒక అంగడి దగ్గర, అరటిపండు అంగడి దగ్గర పోతా ఉంటే ఈయన ఈ ఆచార్య ఆయన తీసుకున్న ఇంట్లోనే తీసుకోవాలంట. నేను అరటిపండు సైకిల్ చేస్తున్నాను. సరే ఆయన చెప్పన్నాడు కదా అంటే నేను ఆ అరటిపండు అంగడి ఆయన చెప్పినట్టుగా ఆడిపోయినా. పోయి అరటిపండు గురించి మాట్లాడుతూ ఉంటే పక్కన మా బాబు మోడి నిలబడి ఉన్నాడు.
మాట్లాడాలి నోటి జ్ఞాపకం కూడా ఆగిపోయిందేమో. లే షంషీర్ అన్నావు. వాడు ఇట్ట చూసి ఎవరు పిచ్చాడు నా పేరు పిలుస్తున్నాడే. వాడికి ఏం చేసి మేము వస్తాడు ఒక డ్రాయరు 12 కింద కొనుక్కొని ఎక్కడ ఉండాలో డ్రాయర్ అంత మనోళ్ళే కదా అని అడ్డ పడుకునేసాడు. లే షంషీర్ అంటేనే ఎవరు రాను బాబా నేను అలిగిపోయి ఏమైనా వచ్చినావా కర్నూలుకి ఎట్లా ఎప్పుడు వచ్చినావు ఏమి వాడు పైకొట్టిపోయినాడు బాబు. ఆ డ్రైవర్ అరస్తాడు. మీ అక్క పిల్లలందరూ బస్సులో ఉన్నారా నువ్వు ఎందుకు ఉండాలి చెప్పినట్టే నేను రాత్రి ఇచ్చిన అయిపోయింది బండి. వాడు రెడీ అయిపోయిస్తాడు బండి నేను రిపేర్ చేసినాడు. రెడీ అయిపోయినాడు స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేయడం పరిగెత్తున్నారు బండిలో కూర్చోబెట్టు బస్సులో వదిలేదు. అందరూ ఎక్కినాము. బస్సులో అందరూ కర్తాడు కొడుతున్నారు. వాడు రవ్వలకొండ టర్నింగ్ దిగేంత వరకు వాడు బండిలో వస్తున్నాడు. మేము బస్సులో పోతాం మాట్లాడతాం. ఆ తర్వాత రవ్వలకొండకి టర్న్ అయిందో వాడు నిలబడిపోయి టాటా చెప్తున్నా అండి. బాబా గారి యొక్క మహిమ విన్నారా? అంటే ఇవి అడగటాలి అని ఆయనకు తెలుసు. అందరూ ముందుగానే బండి రిపేర్ పంపించాడు పెట్టించినాడు. ఈ అరటిపండు సాగుతున్నాను అక్కడ కలిసిపోయినాడు. ఆ పక్కన పోతే ఆడగాలి పక్కకు రా అన్నాడు. అక్కడ ఇద్దరికి బాగా మొదలవుతాయి. ఎవరైనా ఏదో వదులుకుంటారా? దీన్నే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు సంశయాత్మమైన స్థితి అష్టాక్షరి నమే భక్త ప్రణశ్యతి అది కూడా అష్టాక్షరే. నమే భక్త నన్ను నమ్మిన భక్తుడు ఇచ్చాడు. సంశయాత్మమైన స్థితి నన్ను నమ్మని వాడు చెడిపోతాడు. నమ్మక చెడిపోతే చెడిపోయాడు బ్రహ్మగారు చెప్పాడు. సద్గురువు దొరక సాధ్యమా? ఈ ఇన్సిడెంట్ నాకైతే అప్పుడు బస్సులో మాట రాలా. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏమయ్యా ఇప్పుడు ఏమంటారు? ఏం చేయాలి? హరిస్తే నోరు ముగిస్తాడు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పానంటే అసలు విషయాలు చాలా ఉన్నాయి. మన భక్తులు కావాల్సింది. ఇంకొక విషయం చెప్పారంటే చాలా భయపడిపోతారు. మీరంతా షిరిడీకే సాయిబాబా పిక్చర్ చూసింటారు. హేమామాలిని ముందు తీసిన పిక్చర్ షిరిడీకే సాయిబాబా. అది తెలుగులో డబ్ చేశారు. ఆ పిక్చర్ కాళాశ్రీ వస్తే వచ్చిన రోజు నుంచి పోయేంత వరకు దినమూ నేను చూసింది అది. దాంట్లో పాటలు ఒకటి ఉందండి. సాయిరామణికే సదా జోహారు సాయిరామణికే సదా జోహారు ఎవరెవరైనా ఏ పేరిడినా ఎవరెవరైనా ఏ పేరిడినా వరములను సగేదాత సాయిరామ సాయిరామణికే సదా జోహారు సాయిరామణికే సదా అనే పాట నాకు పరిష్టం. అది మనసులో పెట్టుకున్నాను. అది ఈ టూర్లో షిడ్డీకి పోయినాను. షిడ్డీకి పోతే అన్ని అంగళ్ళు తిరిగాను. ఆ పాట ఉంటే షిడ్డీకి సాయిబాబా క్యాసెట్ కావాలని. కానీ వాడు నేను అడిగేవాడు. ఇంకో విజయ్ చంద్ర యాక్ట్ చేసిన ఒక షిడ్డీ సాయిబాబా పిక్చర్ ఉంది. కరుణామయుడిగా యాక్ట్ చేశాడే షిడ్డీ సాయిబాబాగా. ఆ పిక్చర్ పేరేమంటే దాంట్లో ఇతను ఇది వాయిస్తా గ్లాట్లో చనిపోతాడు. ఆ పిక్చర్లో ఉండే క్యాసెట్ చెప్తాడు. అది కాదా నాకు ఇది కావాలంటే అవి లేదండి. మొత్తం ఎదిగానండి నేను. షిడ్డీ మొత్తం దిగా కాలు వాళ్ళని పీలాగా. నేను ఈ అంగిటి అడగను పోతే ఆ అంగిటి వీడు చెప్తాడు ఆయన పలాని అడిగి దానికి వస్తున్నాడు. నేను అడగకముందు ఆయన పోయినాయి వేరే పాసం అంత తిరిగాను. తిరిగి బయలుదేరి వచ్చేసేటప్పుడు బాబా దగ్గర పోయి నీ మహత్యాన్ని చేసేసినాడు. ఒక క్యాసెట్ చూపించలేకపోయినా నీది నాకు ఊరంతా తిరిగినాను అని చెప్పి గోని వచ్చేసాడు. అప్పుడు ఉంటాడు ఒక ఇదే సైనికుడులా ఉంటాడు. ఇట్లా అయిపోయింది ఏం చేసినాడు తప్ప అని అదే సైనికుడు మరి ఇలా ఏం తెలియక మేము బయలుదేరిపోతా ఉన్నాను. అప్పుడు నేను డ్యూటీకి నేను పుత్తూరు వెంటనే కావాలి. బయలుదేరి అతని మా వాళ్ళు ఏం చేశారంటే సార్ మనం కర్నూలుకు పోయి మేము మామూలు కలుసుకొని పోదాం. కర్నూలుకు పోతే మేము వచ్చేటప్పుడు ఒక ట్రైన్లో వచ్చాం. ఇంకొకసారి అక్కడ ఆ టీసీ మేమంతా మాట్లాడుకుంటూ చూశాడు. ఆ టీసీనే కనబడ్డాడు. మాకు రిజర్వేషన్
సార్ మాకు రిజర్వేషన్ లేదు, నేను యాడికి పోయేస్తున్నట్టు. ఆయన షిఫ్ట్కి పోతున్నాడు, షిఫ్ట్కి పోయి వచ్చిన కర్నూలుకి. నేను ఫలాని కంపార్ట్మెంట్లో కూర్చొని నేను వస్తానంటాడు. ఆ కంపార్ట్మెంట్లో కూర్చొని టికెట్ ఉంది. ఆయన వచ్చాడు ఫాస్ట్. అవును సార్ మీకు ఎందుకు, నేను ఈ సిద్ధి బాబాను ప్రశ్న మీద ప్రశ్న అంతా విన్నాడు. లేచి మీరు ఎందుకు ఆ విధంగా ఆయన అరస్తాడు, నాకు ఆ క్యాసెట్ ఇప్పించలేదు పోయా, మీరు ఎవరెవరికి మహత్య జరిగితే వాడు తింటే వాడు కనుకుతుంది, నాకు నేను తినాలి కదా. అప్పుడు ఆయన లేచి నీకు అంత కావాలా, నీకు ఆ క్యాసెట్ కాదు ఆ పిక్చర్ మొత్తం నేను క్యాసెట్ ఇస్తానంటే. ఆయన ఎక్కడే అంటే మా అక్క పుత్తూరులో, నేను కొత్తలో పుత్తూరుకి డ్యూటీ, పుత్తూరులో పలా వీధిలో నా పేరు చెప్పండి, ఆ పిక్చర్ మొత్తం ఇప్పుడు కూడా ఉందని అంటే ఆ పిక్చర్ తెలుగు మొత్తం అంటే నువ్వు అడిగిన ఒక పాటరా, నేను మొత్తం పిక్చర్ మొత్తం నీకు ఇప్పించాను. సరే, కాబట్టి నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే చెడిపోయారు. అందుకే ఆయన అంటాడు ఎప్పుడు కూడా నమ్మకం నమ్మకం నమ్మకం. అయితే నమ్మకం ఎట్లా ఏర్పడుతుందంటే మనకు మొదట కొన్ని ఇవి జరుగుతాయి, సంఘటనలు. ఇంతకుముందు చెప్పారు ఆ సంఘటనలే సంసారం అనేసి. భగవద్గీతలో సంజాయితే కామ, కామ క్రోధ విజాయితే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశో బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. ఒక్క విషయ వాసనని పట్టుకుంటే, ఒక శబ్ద విషయ వాసనని పట్టుకుంటే జింకలు తెచ్చిపోయింది, ప్రాణాలు పోగొట్టుకున్నాయి. స్పర్శ చేత ఏనుగులు దొరికిపోతాడు మానవుడు. ఒక రూపం కీటకాలు అగ్నిలో కూడా కాలి మసి అయిపోతాడు. రస తినడానికి జవ్వకు పాలు మారి చేప గాలాన్ని చుట్టుకొని సస్తా ఉంది. గంధ ఒక పుష్పంలో పోయి అది లేచిపోతాను. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విషయ వాసనలో ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే మనిషికి 5 ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయే. వీడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వీడు ఉన్నావా మనం? నేను మట్టుకు ఏదో చేష్టం చేస్తాను, నువ్వు నాకు మోక్షం ఏమంటా. అందువల్ల ఆయన మంచోళ్ళకి కానీ చెడ్డోళ్ళకి కానీ ఏది ఇవ్వడు, స్పెక్టేటర్ సాక్షిభూతంలాగా ఉంటాడు. మీరు చేసే పనులు వాటి ఫలితమే మీకు, ఆయనతే కదా మీకే ఇస్తాడు. వ్రాత చేత కానీ వడవీడు దైవం. అయితే వ్రాత చేత చేత కానీ వ్రాత కాదు, వ్రాత కదుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరా ఎదురువేమో అన్నాడు అవినాభాన్ని. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఒకటే, దాన్ని మీరు మంచిగా పంచుకుంటే స్వర్గం, స్వర్గం అంటే సుఖాన్ని వేస్తాడు. దాన్ని మంచిగా వాడుకోలేదు నరకం, నరకాన్ని గుర్తుపొచ్చి చెందాడు. కాబట్టి మంచిగా వాడుకుంటాడా చెడ్డగా అది మీ తెలివి పైన ఆధారపడి ఉంది. మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలుగవలయు తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది విశ్వదాభిరాముడు ఎదురవేమన్నాడు. దేశకాల పరిస్థితిని బట్టి అప్పటి వాళ్ళకు ఎంతవరకు ఏం చెప్పాలి అంతవరకు చెప్పారు వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఈ కాలాన్ని మూడేసి కొట్టాడుకోవద్దు. మీకు ఇచ్చిన తెలివిని బాగా రాపాటించండి. చూడండి, గీటురాయి ఉంది మీ దగ్గర, మీ హృదయంలో ఒక గీటురాయి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని అడిగేసి ప్రభు. డబ్బు ఉండేవాడు ధన్యుడు, దేవుడు చూస్తానని చెప్పరావాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యుడు. కృష్ణుడు కూడా గీతలో హృదయసేర్జున తిష్టతి అన్నాడు. నీ హృదయంలో నేను తిష్టేసుకొని ఉన్నాను అన్నాడు. మహమ్మద్ కూడా నియత్తు ఉపర్ పక్క, నీ హృదయం శుద్ధి అయితే నువ్వు కూడా. మలయాళ స్వామి ఏర్పాడు ఆయన గీతామంత్రం రాశాడు, విద్యాప్రకాశం ఆయన గురువు మలయాళ స్వామి. ఏం చెప్పాడు దర్శన, ఆడ పోతానే భావ సంశుద్ధి, జ్ఞాన సంశుద్ధి, జ్ఞానాదేవత కైవల్యం. ఎవరు చెప్పినా ఒకటే, 2 వాడు అమెరికా వాడైనా, రష్యా వాడైనా, పేదవాడైనా, ధనికుడైనా సూత్రం ఒకటే. ఆ సూత్రాన్ని మీరు సరిగ్గా వాడుకుంటే మీరు బాగుపడతారు. సూత్రాన్ని కనుక సరిగ్గా వాడుకోకపోతే మనమే నష్టపోతాం. దీనికి దేవుడికి ఏ విధమైన కనెక్షన్ లేదు. కర్మ సిద్ధాంతం, కర్మలంటే ఏమిటి? అదేం పెద్ద పోతామా? మనం చేసే పనులే. కర్మ, సకర్మ, అకర్మ, వికర్మ, ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆదాయ కర్మ, రకరకాల కర్మలు ఉన్నాయి. కర్మ వలన పుట్టు జంతువు, కర్మ వలననే వృద్ధి చెందు, కర్మ వలనే చెడు. కర్మయే నరులకు దైవము. దేవుడికి మారిపోయారు నీ కర్మ. కర్మయే సుఖదుఖములకు కారణమదిప, తస్మై నమః కర్మనే.
నిద్ర లేచేటప్పుడు నిద్రపోయేటప్పుడు నీ కర్మకు నమస్కారం పెట్టుకోరా అన్నాడు పుట్టపర్తి సాయిబాబా. దేవుడు అనేది ఎక్కడ మనం పెట్టుకున్న పేరు అది మన చరిత్ర చూసారా. కాబట్టి మనసు లేని దేవుడు, అది స్థితి, అది మనసు లేని దేవుడు మనిషికి ఎందుకు మనసు ఇచ్చాడు. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఇలా తీర్చుకున్నాడు కక్ష. మనసున్నవాడు ఈ మహానుభావుడు. దీంట్లో చాలా విశ్లేషణ ఉంది ఖురాన్లో, అది చెప్పడానికి టైం లేదు. కాబట్టి మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్నాడు ఆయనే. మనసు గతి అంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎవరికైతే మనసుందో, చాలా మంది సన్యాసులు వివేకానందుని హేళన చేశారు, నువ్వేం సన్యాసి, భార్య బిడ్డలు అంతా ఏమాత్రం కరుణ, నేను మనసున్న సన్యాసిని అన్నాడు ఆయన. సన్యాసినే, మనసున్న సన్యాసిని. కాబట్టి మనసు లేని దేవుడు, మనసు లేని స్థితి దైవత్వం. మనసుకి మనిషికి ఎందుకు మనసు ఇచ్చాడు. మనసుంటే వాడు మహానుభావుడు, ఇలా సిద్ధపుడు. జ్ఞానులు జ్ఞాన సిద్ధులు అని రెండు ఉన్నాయి. జ్ఞానికి అన్నీ తెలుసు, బట్ ఈ కెనాట్ ప్రూవ్ ఇట్. జ్ఞాన సిద్ధుడు, వాడికి అన్నీ తెలుసు, ప్రూవ్ చేస్తాడు. ఆయన మాటకు తిరుగులేదు, రెండు పక్కల కత్తికి పొందినట్టు. అర్జునుడేమో జ్ఞాని, కృష్ణుడేమో జ్ఞాన సిద్ధుడు. అర్జున ఏమో అక్కడ కపోతం పౌరం పోతా ఉంది అంటే, ఆమె సమయం పౌరం పోతా ఉంది, పౌరం పోతా ఉంది. అది పౌరం కాదురా, గరద్దరా. అవును స్వామి, గద్ద 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 పోతాం. ఆ గద్ద కాదు, అది గొడ్ల గోపురా. అవును స్వామి, గొడ్ల గోపుర నిజమే స్వామి. ఇక పిచ్చా ఏమి, నేనేం చెప్పాను అవును అంటే, నాకెందుకయ్యా స్వామి, నేను కాదన్నాను అనుకో, నువ్వు ప్రూవ్ చేస్తాను తెలుసు, నువ్వు ప్రూవ్ చేస్తాను, నీకు ఆ శక్తి ఉంది, నాకు తెలుసు అది గద్ద కాదనేసి. అయినా నీకే ఉరువాదిస్తారు, అందుకని అవును అన్నాను. చూసారా. కాబట్టి విషయం తెలిసిన వాళ్ళని మన ఖరాఖండిగా ఇది ఇట్లా అని కనుక్కోలేము. వాళ్ళే అవధూతలు. పిలిచిన పలకకుండు, మరి మరీ పిలిచిన ఉంది లేదనక ఊరకుండత, తలచిన ఎవరేమని తన కాదని నవ్వుచుండు, ఆత్మల తలపోయిచుండు, పరతత్వం నిత్యము తానై సదా నెలవలింగిన యోగి, వేమన గతిని శివరూపుడెలతా ఉండదు. అట్లా లక్షణాలు ఉంటాయి. లక్షణ ప్రమాణార్థం వస్తు సిద్ధి నదు ప్రతిజ్ఞా మాత్రం. నేను రాజులన్నంత మాత్రం రాజు కాదు. రాజు కంటే మంచి వేషం వేసుకొని వస్తాడు, కమ్ముందు ఉప్పువాడు రాజు, పట్టాకత్తి భైరవుడు. కానీ వాడికి రాజ లక్షణాలు, అధికారం ఉంది. వాడికి అధికారం ఉండేవాడు గుడ్డోడైనా రాజు పెద్ద సినిమా చూడండి, వాడు రాజు. ఎందుకంటే లక్షణాలు ఉన్నాయి. వాడి మాట నెరవేరుతుంది, వీడి మాట చెల్లదు. కాబట్టి చెప్పినంత మాత్రాన రాజు కాదురా, రాజ లక్షణాలు ఉంటే వాడు రాజురా. కాబట్టి సద్గురువులు, అవధూతలు, వీళ్ళంతా కూడా ఆ లక్షణాలు ఉండేవాడిని మీరు పసి కట్టండి. అసలు మీరు అవన్నీ పెట్టుకోవద్దండి. బాబా గారు చెప్పింది ఒకటి, మాతృదేవో భవ ముందు, పితృదేవో భవ, ఆచార్య దేవ, గురుదేవో భవ కాదు, ఆచార్య దేవో భవ. ఆచార్యుడు గురువుకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ అంటే బిట్వీన్ ఆచార్య అండ్ గురువు. ఆచారం గురించి చెప్పేవాడు ఆచార్యుడు, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 పనులు మీరు చేస్తా ఉండండి, ఎక్కడికి పోవద్దు మీరు. సుబ్రహ్మణ్య స్వామి 3 సార్లు తిరిగాడు సృష్టి, పండు దొరకలే. వినాయకుడు అక్కడే మాతృదేవో భవ, పితృదేవో పండు ఇచ్చేసాడు. మా ఊర్లో ఒక అవధూత పిచ్చమ్మ ఉంది. అమ్మ ఏదైనా చెప్పమ్మా అంటే, ఏంటంటే చెప్పేదే, తిరిగితే చెప్పలు, కూర్చుంటే కుప్పలు పోతాయి. చూడండి, తిరిగితే చెప్పలు, కూర్చుంటే కుప్పలు. తిరిగినాడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పలు, అక్కడే తిరిగినాడు వినాయకుడు. ఇది జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం. భక్తి పరవశం చేస్తుంది, పరవశంలో చేస్తాడు. జ్ఞాని స్వాధీనంలో ఉంటాడు. ఎవరిని ఇష్టపడతారు? ఎప్పుడు 24 గంటలు. మా అబ్బాయికి 15 సంవత్సరాలు వచ్చి దోగాడుతాడే ఉన్నాడు అంటే, ఇక్కడ క్రెడిట్ జాగ్రత్త తీసుకుని మోకాడు రిపేర్ చేయాలి. చూసారా. కాబట్టి ఎలాగా ఉత్తమం తత్వచింతంచ, మధ్యమం శాస్త్ర చింతనం, అధమం మంత్ర చింతంచ, అర్చనం అధమాధమం అన్నాడు. చూసారా. ఎదగాల, ఒక స్థాయికి ఎదగాల.
నేను 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు చెప్పినారు ఏమో సత్యంగా చదువుతున్నానండి. అయితే నీళ్ళు ఏమైనా దొరకడం మానిందా? అదేం లేకుండా ఎలా సారీ దునియా పనా మై మేర పెట్టనా అనిత్యాన్ని శరీరాన్ని లోపలేమో అందరి చూస్తూ నాకే రాని. అది అష్టాక్షరి, ఇది అష్టాక్షరే. ఇట్లా ఉంటుంది రామాయణం అంతా. కాబట్టి ఎవడైతే ఆచరణలో ఉంటాడో వాడు ఏ పూజలు పునస్కారాలు ఏం చేయకపోయినా వాడు చేరిపోతాడు బాబా దగ్గరికి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన తల్లిని, ఇది చాలా చెప్పాలంటే చాలా పడుతుందండి. నేను ఎన్ని అవసరం పడితే తల్లిదండ్రులు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను మీకు తెలియదు. మీ అనుభవాలు మీకు తెలుసు, అలాగే నా అనుభవం నాకు తెలుసు. ముందు తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి, వీళ్ళందరినీ ఎక్కువ వద్దు తక్కువ వద్దు. నీ తోకెంత గాడించుకుని వాడు సర్వీస్ చేయి. ఇట్లా సర్వీస్ చేస్తూ వచ్చామంటే కొంతకాలానికి నీకు తెలియకుండానే నీలో ఒక మధురత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీలో మధురత్వం ఏర్పడుతుందో నిన్ను ఎదుర్కొంటే ఆ మధురు ఇప్పుడు వచ్చి నిన్ను కడతేరుస్తాడు. ఇది అసలు వేదాంతం. నువ్వు నీ నాటుకో ఎనీవేర్. ఎవరిని అడగవల్ల, ఎవరిని ఆశ్రయించ వల్ల ఎప్పుడైతే పుష్పంలో మకరందం వస్తుందో ఆ పుష్పం మకరందాన్ని మకరందం అనే కలవదో పుష్పం గమనమే దానికదిగా వచ్చి మకరందం అది పుష్పంలో దూరి దాన్ని కడతేరుస్తాడు. ఆ విధంగా ఎప్పుడైతే నీలో నువ్వు అది బుద్ధుడు చెప్పినట్టుగా అర్హతడు అవుతావో నీ అర్హతను బట్టి వచ్చేవాడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సంఘటన రూపంలోనో, ఒక జ్ఞాపక శక్తి రూపంలో, ఏదో రూపంలో వచ్చి నేను కడతేరుస్తాడే. నేను కనుక్కోలేదు. ఆయన ఏమంటాడు? అల్లా మాలిక్, అల్లా వేరు నేను వేరు, నేను ఆయన పకీర్ని అంటాడా? ద్వైత భావం వచ్చిందా? కానీ ఆచరణకు వచ్చేటప్పటికి ఆయన మనం అనుకుంటాం ఆ రూపమే బాబా అని. అక్కడే మనం మోసపోతాం. బ్రహ్మ అన్నదమ్ములు మాయ, ఆలుబిడ్డలు మాయ, తల్లిదండ్రి మాయ, తానే మాయ, తెలియనీరు మాయ, దా నీళ్ళు పాడాయ విశ్వదాయ మాయలో పడేస్తుంది. మాయలో పడిపోతాను. ఆయన ఒక ఆమె ఒక కుక్క పట్టిన అన్నం పెట్టింది. ద్వారగా మాయ దేవుడు అడిగిన, ఏం బాబా ఏం తిన్నామంట? తల్లి ఈనాడు కడుపు నుండి పెట్టావు తల్లి అన్నమాట. నేనే ఆడి పెట్టాను. ఆయన ఇక్కడ నువ్వు వస్తా నువ్వేం చేయాలి? ఆడే నల్ల కుక్క ఉంటుంది దానికి అన్న. ఆ నల్ల కుక్క ఎవరు అనుకుంటున్నావు? అప్పుడు కృష్ణుడు అమ్మకు జ్ఞాననేత్రం ఇచ్చినట్టుగా బలి వెలిగినాడు. అంటే ఇప్పుడు నల్ల కుక్క ఎవరని? ఇప్పుడు నల్ల కుక్క సాయిబాబానా? ఈ సాయిబాబా సాయిబాబానా? ఆడ గుర్రాన్ని కొట్టాడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఎందుకు వచ్చినాడు? చెప్పినవా? నేనే ఆడ కొట్టాను. నువ్వు వచ్చేటప్పుడు వేయి, నేను గుర్రం ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు ఆయన బాబా గుర్రమా కుక్కనా? కోడిని దమ్మన్నాడు. కోడిని తిట్టాను తీసుకురాన్నాడు. తెస్తే ఇలా ఆయన కోపం వచ్చి అడిగింది, ఏం బాబా కోడిని దమ్మను? నువ్వు తినలేదండి. తిన్నానమ్మా. అదే ఆ కంపెనీలో తీస్తే ప్రతి చీమలు ప్రతి నోటికి ఆ కోడి అంత తీసుకొని పోవడం. ఇప్పుడు చీమల బాబానా, కుక్క బాబానా, కుర్రం బాబానా, ఈయన బాబానా? ఏ రూపం బాబా మనకు తెలుసు. మా అబ్బాయి మా శ్రీమతి గారు నాతో రావాల్సింది. ఎందుకంటే ఎప్పుడు నాకు 80, ఆమె 70, నాకు 80, ఒకరికొకరు తోడుగా పోతుంటాము. అందరూ షిడ్యూలో ఉండరు. కొడుకులు, కోడకులు, మనవాళ్ళు అవి ఊరు లేరు కాబట్టి ఇంటి దగ్గర ఆమెను వదిలేసి వచ్చా. చూసారా? కాబట్టి ఎవరు బాబా అంటే ఆడ మా బాబా 500 రూపాయలు కట్టు, 8 మంది అంటే 7,500, 4,000 కట్టాలి దర్శనాలు పోనా అన్నా అంటే ఎవడు ఏంటబ్బా ఇదేనే మా ఊరికి వస్తే అడిగితే ఇప్పుడే ధర్మదర్శనం ఫ్రీ దర్శనం పోయి కొన్ని లోపలికి పంపించినా. అప్పుడే ఆడ చెప్పినవాడు ఎవరైనా తెలుసా నీకు? అనుకోవాలి. జ్ఞాననేత్రం నహి జ్ఞానేన సదృశం పవిత్రమైన విద్యతే. తెలుసుకునే దానికి సమానమైంది వేరేది లేదు. అయితే తెలుసుకుంటానికి ఎట్లా తెలిసిపోతుంది సత్యం అంటే అది ఒకటి చిన్న ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను. మళ్ళీ ఇప్పుడైనా ఆయన మధుర సాయి గారికి పిలిపిస్తే ఇక్కడ విషయాలు చర్చిస్తున్నాం. అంతా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాకు కూర్చొని నేను చెప్పినట్టుగా కాగితంలో సంశయాలను రాసి పెట్టుకుని ఇస్తే గాంధీ పోతే గాంధీ ఎక్కడ పైన ఉపన్యాసం చేయడు.
కమాన్ రేస్ క్వశ్చన్స్ అంటాడు. ఏదైనా ఒక ప్రశ్న రీచ్ చేస్తే అదే ప్రతి ఉపన్యాసం అయింది. ఒక్కడలా బాగుపడతారు, మిగతా వాళ్ళు పని రాకపోయినా అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా ఊకదప్పుడు మాటలు కాదు మనకు కావాల్సింది. అస్సలు విషయం ఏమిటి తెలుసుకుంటానే ఎట్లా మనం జాగ్రత్త పడిపోతాము. ఇప్పుడు సాయిదాస్ గారు రాత్రి చూడడం తెల్లవారు 5 గంటలకు చూశాను బ్రహ్మ ముహూర్తంలో. బాబా గారు అప్పుడే కలిపారు. ఆయన చూడాలని నేను కర్నూలుకు పోయా కష్టపడి. నన్ను ఆయన చూడాల, ఆయన నన్ను చూడాల. పోతా ఉంటే బస్సులో చాలా రష్. ఎట్లా కష్టపడి అంతవరకు అటు ఇటు చేశాడు. కూర్చుంటాను. ఒక ఆయన అయ్యా నేను నిలబడలేకున్నాడు, కొంచెం పక్కన ఉండవా, నేను నిలబడినప్పుడు కూర్చుంటే ఇప్పుడే నన్నే వచ్చాడు అనేసి నేను ఆయన రిక్వెస్ట్ మాట్లాడేసి కమ్మని కూర్చొని. అతను కొంచెం కలుపుగోలు మనిషిలో పిలిచినాడు. ఏమండి మీరు ఎక్కడికి పోతున్నారు? నేను కర్నూలుకు పోతున్నానండి. ఎందుకు కర్నూలు? ఏం లేదండి, అక్కడ ఒక ఆయన సాయిదాస్ అని ఉన్నాడు, ఒక ఆయన. ఆయన అదే ఆ సాయిదాస్ నేనేనండి అన్నాడు ఆయన. ఏం జరుగుతుంది చెప్పండి? లేచి సిప్ నువ్వు కూర్చో. ఎప్పుడైతే సత్యం మీకు అర్థమైందో మీకు తెలియకుండా మార్పు వచ్చింది. నేను మారాలా అంటే ఎట్లా మారుతారండి? సత్యం తిరుగుతున్న అయితే కదా. అందుకే ఆది శంకరాచార్య విద్యతే హృదయగ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే నీ దృష్టి పరావర్తనం చెందుతుందో అప్పుడు విద్యతే హృదయగ్రంథి, నీ హృదయ నాడు స్పందిస్తాయి. సిద్ధ్యంతే సర్వ సంశయాః, నీలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు. ఎప్పుడైతే సూర్యుడు తీస్తాడో చీకటి దానికదిగా వెళ్ళిపోతుంది, నడబడుతూ ఇవ్వలేదు. క్షీయంతే చాస్యకర్మాణి, నీలో కర్మలన్నీ పటాపంచాలని రాశాడు మహానుభావుడు. ఎందుకు రాశాడు? కాబట్టి ఎవరు చెప్పినది నేను నాలుగే. అమెరికా వాడికైనా, ఇండియా వాడికైనా, లక్షాధికారికైనా, భిక్షాధికైనా సూత్రం ఒక్కటే. ఆ సూత్రాన్ని మీరు గట్టిగా పట్టుకొని దాన్ని సరైన మార్గంలో వాడుకున్నారా అదే స్వర్గము, సరికాని మార్గంలో వాడుకున్నారా అదే నరకము. ఉన్నది ఒకటే. దాన్ని మంచిగా చెప్తారు. వస్తా కారులో ఒక చిన్న సందేహం వచ్చింది. మొదటి సైడ్ పక్క నవ్వాడు ముందు కూర్చోడు. ఏంటంటే అక్బరు పేరుకోళ్ళు అనేసి, అక్బర్ చక్రవర్తి, అతని దగ్గర పేరుకోళ్ళు విదూషకుడు. రాజుకి ఏది సంతోషమో దాని గురించి పట్టుడు వాయిస్తూ ఉంటాడు, పొగడుతూ ఉంటాడు. రాజుకు వంకాయ కూర తినాలంటే భలే ఇష్టం. వంకాయ కూర అంటే బాగా ఇష్టం అని తెలుసుకున్నాడు పేరుకోడు. వంకాయని తెగ ముగిలేటండి. ముగిడితే సంతోషపడిపోయి ఏంటి అట్లా పొగడుతున్నాడు. అవసరమే దేవుడికి కూడా వంకాయ అంటే భలే ఇష్టం. దాన్ని ఎత్తిన అందుకు కిరీటం పెట్టాడు అన్నాడు. ఇదేంటి వంకాయ తీసుకురా. వంకాయ చూపించాడు. దానిపైన అట్లా కిరీటం మాత్రం ఉంటుంది చూపించాడు. అవునురా ఒప్పుకొని వాడు పారితోషం ఇచ్చాడు. కొద్ది రోజులు వంకాయ కొద్దినమ్మ తిని ముఖం వచ్చి వంకాయ అప్పుడు అవసరమే. అందుకే దేవుడు దాని కింద కూటం పెట్టాడు అన్నాడు. ఏంద్ర కిరీటం ఉన్నప్పుడు కూటం అంటే తీసుకురాదా వంకాయ తిప్పి చూపించాడు. దాన్ని కూటం. ఉన్నది ఒకటే. మంచిగా వాడుకుంటారో చెడ్డగా వాడుకుంటారో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति हे भगवान राम राम जय सीता राम रघुपति राघव राजा राम 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 सीता राम 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 सीता राम सीता राम सीता राम सीता राम। नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः हरि